ఆ పాదాలకి నమస్కరించి అలాగే ఉండిపోయాడటండి. ఆ శిష్యుడి యొక్క కన్నీరు ఆ గురువు పాదాలని తాకుతుంటే ఒక్కసారిగా ఆ గురువు ఆ శిష్యుడిని పైకి లేపి, ఏమి నాయనా, ఏమైంది, అంతలా దుఃఖిస్తున్నావేంటి అని అడిగాడటండి. పాపం నోటిలోంచి మాట కూడా రాని పరిస్థితిలో ఉన్నాడు ఆ శిష్యుడు. తను కొంతసేపటికి తేరుకొని ఆ గురువుగారితో ఇలా అన్నాడటండి, గురువుగారు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అలాగే పరుల సొమ్ముని నేను ఆశించలేదు. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చింది అంటే నా వంతు సహాయం నేను చేశాను. అది ఆర్థికంగానైనా భౌతిక సాయమైనా ఏదైనా కూడా నేను చేశానే తప్ప ఎవ్వరి ఉసురు నేను పోసుకోలేదు. అందరిలో ఒకటిగా, అందరితో ఒకటిగా నడుచుకున్నాను నేను. అలాంటిది అనుకోకుండా నా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. మరి ఈ సమస్యని నేను పరిష్కరించుకునే దిశగా కొంతమంది వ్యక్తులను కలవాలనుకున్నాను. వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళు చెప్పే మాటలు వినాలనుకున్నాను. పరిష్కారం ఏమైనా చూపుతారేమో అని బయలుదేరితే నేను సమస్యలో ఉన్నాననే విషయాన్ని తెలుసుకున్న ఆ మిత్రులందరూ కూడా నాకు ఎదురుపడినా కూడా నేను ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు ఏం బాబు అని పలకరించిన వాడు కూడా సమస్యలో ఉన్నాడు, పలకరిస్తే ఏమైనా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి పక్కకు తప్పుకుని తిరుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే నాకెంతో అయోమయంగా ఉంది గురువుగారు. ఎన్నో రోజులు నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచించాను. నా కుటుంబానికి నేను దిక్సూచి లాంటి వాడిని. అలాంటి నేనే మరి ఒక దిక్కుచోతని ఆ యొక్క స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను. ఎన్ని రోజులు ఆలోచించినా ఆఖరికి నాకు తేలింది ఏంటంటే నేను ఒంటరినే, నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నా కుటుంబాన్ని కూడా గట్టెక్కించే స్థితిలో లేను. నాకెవరూ సాయం చేయట్లేదు. నేను ఒంటరిని అనేటువంటి ఆ దృక్పథానికి వెళ్ళిపోయాను. దాంతో సమస్య నుంచి తప్పుకోవడానికి మద్యానికి బానిసయ్యాను. అలాగే ఈ సమస్య నాకు ఆలోచిస్తుంటే ఆకాశం అంత ఎత్తుగా కనపడుతోంది, అందుకోలేకపోతున్నాను. సముద్రం అంత పెద్దదిగా కనపడుతోంది, ఈదలేకపోతున్నాను. చెయ్యి అడ్డు పెట్టి సమస్యని దూరంగా ఉంచుదామంటే అంతకంతకు ముందుకు వస్తుందే తప్ప నన్ను లెక్క చేయట్లేదు. ఆఖరికి మరణమే శరణ్యం అనుకున్నటువంటి స్థితిలో ఒక్కసారి మీ దర్శనానికి రావాలనిపించింది గురువుగారు, అందుకే వచ్చాను. మీరు ఏం చెబితే అదే చేస్తాను గురువర్య అంటే ఆ గురువు నవ్వాడటండి. ఏమనాయనా, ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఏ ఒక్కడూ లేరా? అదెలా అనుకున్నావు? ఇంతకాలం ఈ ఆశ్రమానికి వచ్చి నువ్వు తెలుసుకున్నది ఇదేనా? గురువుగారు, నాకేం తోచట్లేదు, ఎవరున్నారు? నాకెవరు లేరు కదా, ఉంటే ఎవరొకళ్ళు ఈ సమస్యకి పరిష్కారం చూపేవారు కదా అంటే ఆ గురువు ఇలా అన్నాడటండి, పిచ్చివాడా, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా నీకు? నీకు భగవంతుడు దేహాన్ని ఇచ్చాడు, ఆ దేహానికి ప్రాణం పోశాడు, అది ముందుకెళ్ళడానికి నెత్తురుంది, ఆ నెత్తురు ద్వారా సత్తు ఇచ్చాడు. 4 సైనికులు నీలో ఉన్నారు రా పిచ్చివాడా. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉంటుందా? వాటిని ఉపయోగించు, నీ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది. ఇంకోటి ఏంటన్నావు? ఆకాశం అంత ఎత్తుందా? ఆకాశం అంత ఎత్తుంటే అందుకోలేకపోతున్నావా? నింగి ఎంత పెద్దదైనా ఎగురుతున్న గువ్వ పిల్ల రెక్క ముందు చిన్నదేనురా. ఆకాశం ఎంత పెద్దదైనా ఉండొచ్చు, కానీ ఆ ఆకాశంలో ఎగురుతున్న గువ్వపిల్ల రెక్క ముందు ఆ ఆకాశం చిన్నదే. సముద్రం అంత పెద్దగా ఉందా? ఈదలేకపోతున్నావా? సంద్రం ఎంత గొప్పదైనా ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు తక్కువేనురా. అది ఎంత పెద్ద సముద్రమైనా కావచ్చు, ఆ సముద్రంలో ఈదుతున్న ఆ చేప పిల్ల మొప్ప ముందు పోల్చితే ఆ సముద్రం చిన్నదేరా పిచ్చివాడా. అదే కాదు, ఏంటన్నావు? మద్యానికి బానిసయ్యావా? నిషావిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా. నిషావిలాసం, మద్యానికి బానిసయ్యావు. నీవు తీసుకున్న ఆ మద్యం మోతాదును బట్టి 1 గంట పనిచేస్తుంది, 1 పూట పనిచేస్తుంది, 1 రోజు పనిచేస్తుంది. ఆ మత్తు విడిపోయిన తర్వాత సమస్య నీ ముందు అలాగే కనబడుతుంది కదా. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు మద్యానికి బానిసయి? నిషా విలాసం ఎంతసేపురా. ఇక సమస్యకి చెయ్యి అడ్డు పెట్టానంటున్నావు, ఆగలేదంటున్నావు. ఉషోదయాన్ని ఎవ్వడాపురా. సూర్యుడిని ఉదయించకని చెయ్యి అడ్డు పెడితే ఆగిపోద్దా ఉషోదయం? మరి నువ్వు చేసేది ఎలాగా ఉంది? మనిషికి కష్ట సుఖాలు, కరివేవులు, కావడి కొండలు, ఈ మాటలు విన్నావు కదా. కష్టం వెంట సుఖం ఉంది, చీకటి వెంట వెలుగు ఉంది. సమస్య వచ్చినప్పుడు బెదిరిపోతే నువ్వు మనిషికి ఎందుకు అవుతావు? ఉషోదయాన్ని ఎవ్వడాపుతాడు?
ఇక చనిపోతానంటున్నావు. ఏంటి చనిపోయేది నువ్వు? నీలో ఈ యొక్క శ్వాస ఉండగా ఆ చావు కూడా నేను గెలవలేదు. ఎప్పుడు గెలుస్తుంది? నీ కాయం భౌతిక కాయం అయిపోయినప్పుడు నీ యొక్క భౌతిక శరీరం మీద, ప్రాణం లేని శరీరం మీద చావు తన గెలుపుని చాటుద్ది. అంతేగాని ఎప్పుడో వచ్చే సావుని ఇప్పుడే ఆహ్వానిస్తానని అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటూ సమస్య వచ్చిందని చనిపోతానంటావా? ఇంతకు మించి నీవు ఏం తెలుసుకోలేకపోయావు ఎన్నాళ్ళు వచ్చి అనగానే ఆ శిష్యుడు ఒక్కసారిగా తెప్పరిల్లాడు. స్వామికి నమస్కారం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత 6 నెలల తర్వాత తన కుటుంబంతో ఆ స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామి, నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను ఒడ్డుకు చేర్చారు మీ మాటలతోటి. నేను మీ మాటల బలాన్ని తీసుకుని వెళ్ళాను. సమస్యలన్నీ కూడా దూది పింజిల్లా తేలిపోయాయి. ఇప్పుడు ఎవరికైనా సమస్య ఉంటే అది తీర్చే దిశగా నా మైండ్ సెట్ ఉంది. నేను ఎలా ఆలోచించగలుగుతున్నాను. మీకు నా ధన్యవాదాలు అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, గురువు మనోధైర్యాన్ని ఇస్తాడు. గురువు వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడు. అలాగే ఒక పుండు ఉందండి. ఆ పుండు మనల్ని బాధ పెడుతోంది. దాని నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఆ పుండుని చిదిమి ఆ చీముని బయటికి తీయాలి. అలా తీస్తున్నప్పుడు అది బాధ కలుగుతుందని వదిలేస్తే ఒక్కోసారి అది ప్రాణం మీదకే రావచ్చు. అలాగే వక్ర మార్గంలో పయనిస్తున్నటువంటి శిష్యుణ్ణి సక్రమమైన మార్గంలో తేవడానికి గురువు కూడా కొన్నిసార్లు ఆ శిష్యుడి పట్ల కఠినతరంగా వ్యవహరిస్తాడు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. మన భావన ఎలా ఉంటే మన గురువు మనకు అలా కనిపిస్తారు. ఇంకొక సందర్భాన్ని తీసుకున్నాం. ఒక మహాజ్ఞాని అయినటువంటి, ఒక అద్భుతమైనటువంటి గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఆ గురువు దగ్గరికి ఒక రోజున ఒక శిష్యుడు వచ్చాడండి. వచ్చి ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకుని, గురువుగారు నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని అడిగాడు. ఆ గురువుగారు ఆ శిష్యుడి వైపు చూసి అలా నవ్వారు. ఎందుకంటే వచ్చిన శిష్యుడు చాలా తెలివైనవాడు, చురుకైనవాడు, ఏకసంతాగ్రహి. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోగలడు. అయితే వాడిలో ఉన్న లోపం ఏమిటయ్యా అంటే వాడు స్వార్థపరుడు. అయితే శిష్యుడు వచ్చి నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అన్నప్పుడు వాడు ఎటువంటి వాడైనా శిష్యుడికి ఇవ్వాల్సిందే. అది గురు ధర్మం. అని చేత ఆ గురువు ఆ వ్యక్తిని శిష్యుడిగా స్వీకరించాడండి. స్వీకరించింది మొదలు ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా తనకు వచ్చిన అన్ని విద్యలని ఆ శిష్యుడికి ఉపదేశించాడు ఆ గురువు. అనతి కాలంలోనే ఆ తెలివైన శిష్యుడు, ఆ ఏక సంతాగ్రహి అయినటువంటి ఆ శిష్యుడు మరి మంచి విద్యను ఆ గురువు దగ్గర నేర్చుకున్నాడు. పూర్తిగా విద్య అంతా వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రాత్రి పడుకున్నప్పుడు ఆ శిష్యుడు ఆలోచించుకున్నాడు, ఈ గురువుగారి దగ్గరికి వచ్చాను, సకల విద్యలు నేర్చుకున్నాను, మరి నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకుంటే ఆ శిష్యుడు కనిపించింది. నేను ఈ గురువుగారికి నమస్కారం పెట్టి బయటికి వెళ్ళి ఒక గురుకులాన్ని ప్రారంభిస్తాను. నేను కూడా ఎంతోమంది శిష్యులను తయారు చేస్తాను. ఈ విషయాన్ని నా గురువుకి ఉదయాన్నే వెళ్ళి చెప్తాను అనుకున్నాడు. ముందే మనం చెప్పుకున్నాం, వీడు ఎంత తెలివైన వాడైనా వీళ్ళలో ఒక స్వార్థం అనేటువంటిది ఉంది. ఆ దుర్బుద్ధి అప్పుడు నిద్రలేచిందండి. లేచి వాడితో ఆలోచన మార్పు చేయించేలా అనిపిస్తోంది. అసలు ఈ గురువు బతికుంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మరొకటి శిష్యుడిగా స్వీకరిస్తాడు కదా. స్వీకరించిన ఆ శిష్యుడు నాకంటే తెలివైనవాడు, నాకంటే చురుకైన వాడైతే నాకంటే తొందరగానే విద్యించుకుంటాడు కదా. అలా నేర్చుకున్న ఆ శిష్యుడు కూడా బయటకు వచ్చి మరో గురుకులాన్ని ప్రారంభిస్తే వాడు నాకు పోటీ సంస్థగా నిలుస్తాడే. ఇది జరగకూడదు. ఆయన చేత నేనే ఉండాలి. గురువు అంటే నేనే అవ్వాలి నా గురువు తర్వాత. మరి ఇలా జరగాలంటే ఏం చేయాలి? గురువునే తప్పించేస్తే ఆలోచించాడు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో గురువు గారిని పడుకోబెట్టి పక్కనే ఉన్న నదిలోకి తోసేద్దాం, అప్పుడు మనమే ఇంకా మనకు ఎదురు లేదు అనుకున్నాడు. అనుకుని మన్నాడు ఉదయం గురువు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు. అయ్యా గురువు గారు, మీ కొలతలు కావాలండి అని అడిగాడు. గురువు అన్నీ గ్రహిస్తాడు, నవ్వాడు. తీసుకోని ఆయన అని చెప్పాడు. తీసుకున్న వెంటనే హుషారుగా వెళ్ళాడు. ఆ కొలతలు సరిపడా ఒక పెట్టెను తయారు చేశాడు. ఆ పెట్టెను పట్టుకుని వచ్చి గురువు దగ్గరికి వచ్చి, అయ్యా గురువు గారు నమస్కారం అండి. బాబు చెప్పున ఆయన, మీరు ఒక్కసారి పెట్టెలో పడుకోండి గురువుగారు. అలాగే బాబు అని ఆయన మౌనంగా వెళ్ళి పెట్టెలో పడుకున్నారు. పడుకున్న తర్వాత దాన్ని మూసివేస్తుండగా ఆ గురువు నోరు విప్పాడండి. నాయనా, ఆ గురువుగారు చెప్పండి. ఏమీ లేదు నాయనా, నిన్ను చూస్తే నాకు బాధ కలుగుతుంది. ఏమండి, ఇంతటి ముసలి వయసులో ఉన్న నన్ను చంపడానికి
ఎంతో శ్రమపడి పెట్టి తయారు చేసావా? ఎందుకయ్యా? నది దగ్గరికి తీసుకెళ్ళి తోసేస్తే నేనే చనిపోతాను కదా, ఇంత ప్రయాసపడ్డావే పెట్టి తయారు చేయడానికి. అయినా నువ్వు బాధపడకు, నువ్వు కష్టపడి తయారు చేసిన ఆ పెట్టే భవిష్యత్తులో నీ శిష్యులకు ఉపయోగపడుతుందిలే అన్నాడట. వెంటనే వీడికి ఒళ్ళు జలధరించింది. ఎవరో తనని పెట్టెలో పెట్టి నదిలో తోసేస్తున్న దృశ్యం కళ్ళ ముందు కదలాడింది. భవిష్యత్తు ఒక్కసారి కంటికి కనబడింది. చూస్తే గురువుకు ఎదురుగా లేడు ఆ శిష్యుడు, గురువు పాదాల మీద ఉన్నాడు. అయ్యా, నేను తప్పు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించరాని తప్పు చేశాను, నన్ను మీరు మన్నించాలి, తప్పు తెలుసుకున్నాను అన్నాడు. ఇక్కడ గురువు బోధించేవాడే కాదు, తట్టి లేపేవాడు, హెచ్చరించేవాడు. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి గురువుకి గురు పూజోత్సవ రోజున మనం ఎందుకు వస్తామండి? మనల్ని ఒక స్థాయికి తీసుకువెళుతూ ఆధ్యాత్మిక తత్వమే కాకుండా మనతోటి ఈ యొక్క సేవా కార్యక్రమాలు కూడా నడిపిస్తూ మనల్ని ముక్తి వైపు పయనింపజేసే ఆ గురువుకి కృతజ్ఞతలు చెప్పాలని వస్తాం. ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. కృతజ్ఞత అంటే అది మాటలతో చెప్పుకున్నది కాదు, ఆ భావాన్ని ఒక్కసారి ఫీల్ అవుదాం మనం. ఒక ఇల్లాలు పాలు కాద్దామని చెప్పేసి ఒక పాత్రలోకి పాలు తీసుకుని కొన్ని నీళ్లు కూడా వేసింది. ఈలోపు ఎవరో తలుపు కొట్టారు. తలుపు దగ్గరికి వెళ్ళే లోపు ఈ పాత్రలో ఉన్న ఈ పాలులో కలిసినటువంటి నీళ్లు పాలతో అంటున్నాయట. మిత్రమా, ఏం చెప్పు మిత్రమా అని పాలు అడిగితే, నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నాయట నీళ్లు. ఎందుకు మిత్రమా? ఏమీ లేదు, నేనెవరో తెలియదు, నన్ను ఎప్పుడూ చూడలేదు, హఠాత్తుగా ఎవరో తీసుకొచ్చి నీలో కలిపితే నువ్వు ఎవరోని ప్రశ్నించకుండా ఆలింగనం చేసుకున్నట్టుగా నాకు స్వాగతం పలికావు, నీలో కలుపుకున్నావు, నీ మంచితనానికి నా కృతజ్ఞతలు అని చెప్పినట్టు నీళ్లు. దాంతో ఆ పాలు, అదేం లేదు, అందరూ కలిసి ఉంటేనే కదా, అందరూ సంఘటితంగా ఉంటేనే కదా, ఐకమత్యంతో ఉంటేనే కదా ప్రపంచ శాంతి వస్తుంది, మనందరం ఎదురుకెళ్తాం. అని చేత నిన్ను కలుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో బలం వచ్చినట్టుగా ఉంది, మనం ఇద్దరం ఉన్నంతకాలం ఇలా శాశ్వతంగా ఆనందంగానే గడుపుదాం, నువ్వు నా మంచి మిత్రుడివి, నీకు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టే ప్రయత్నం చేయను, నీకు నేను కృతజ్ఞత నీళ్ళు తెలుపుతున్నాను. కానీ మరొకసారి నీళ్ళు అన్నాయట. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు, నా స్థాయి సరిపోవట్లేదు మిత్రం నిన్ను అర్థం చేసుకోవడానికి. నేను నీలో కలవకముందు నాకు రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, కానీ నీలో కలుపుకున్న తర్వాత నీ స్వాభావిక గుణాన్ని నాకు ఆపాదించావు, నాకు రంగునిచ్చావు, రుచినిచ్చావు, వాసననిచ్చావు. ఇంత చేస్తున్నావే, నీకు ఏ విషయం రుణం తీర్చుకోవాలి అంటే, అదేం లేదు, మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉందామని మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆ ఇల్లాలు వచ్చి ఆ పాత్రను పట్టుకెళ్ళి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించిందంటండి. వెలిగించిన కాసేపటికి ఆ లోపల ఉన్న నీళ్లు ఎంతో అలజడితోటి ఆందోళనతోటి గిరగిరా గిరగిరా కుదురు లేకుండా తిరుగుతుంటే అది గమనించిన ఆ పాలు, నేస్తమా నీకు ఏమైంది, ప్రశాంతంగానే ఉన్నావు కదా, అంత అలజడికి లోనయ్యావేంటి, ఏం జరుగుతుందంటే, ఏమో తెలీదు, నన్ను ఎవరో ఇక్కడి నుంచి హరింప చేయాలని చూస్తున్నారు, నీ దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తున్నారు, నేను ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం కొనసాగట్లేదు, నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందేమో, కానీ వెళ్ళిపోవడానికి బాధ లేదు మిత్రమా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే దానికి నాకు బాధగా ఉంది అంటే, వెంటనే ఆ పాలు, మిత్రమా నీకు ముందే చెప్పాను, నిన్ను ఎప్పటికీ నేను విడిచిపెట్టను, నీతోనే ఉంటాను అన్నాను కదా, ఖచ్చితంగా నేను కాపాడుకుంటాను, ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ అంతు చూస్తానని చెప్పేసి ఆవేశంతో పాలు పొంగులా పైకొచ్చి ఆ పాత్ర నుంచి కిందకి చూస్తే కింద మంట కనబడిందంటండి. ఓహో, నువ్వా నా మిత్రుడిని నా నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నావు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని కొనసాగినవనని ఆ మంట నార్పడానికి ఆ పాలు ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే, ఇంతలో ఆ ఇల్లాలు ఆ పొంగుని చూసి వచ్చి కాసిని నీళ్లు చల్లిందంటండి. చల్లిన వెంటనే పాలు చల్లగా చల్లబడి, మా మిత్రుణ్ణి, మిత్రమా నా ప్రయత్నం ఫలించింది, నిన్ను నా నుంచి దూరం చేయాలనుకున్న వాళ్ళని మట్టు పెట్టాను, అదిగో నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చేసావు, ఎప్పటికీ నన్ను ఎవరు వేరు చేయలేరని చెప్పిందట. అది పాలకి నీళ్ళకి ఉన్నటువంటి కృతజ్ఞతాభావం. అలాంటి కృతజ్ఞతని మన గురువర్యులకి మనం సమర్పించాలి. ఇక్కడ మనం ఎన్నో ఏళ్ల తరబడి, అంటే వందలాది సంవత్సరాల నుంచి వేదాంత విద్యను కాలానుగుణ్యంగా ఉపదేస్తున్న మహోన్నత పీఠంలో సభ్యులుగా కొనసాగుతున్నామంటే ఇది మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఇలాంటి చోట ఈ గురు పౌర్ణమి రోజున, అంటే గురువులకి మనం ఇచ్చేటువంటి గౌరవం, ఇంతటి వాళ్ళని మమ్మల్ని చేస్తున్న ఆ గురువులకి మనం అందరం కూడా ఒక్కసారి మనలో ఉన్నటువంటి ఆత్మీయతా భావాన్ని, ప్రేమ భావాన్ని, గురువు పట్ల విజ్ఞతని ఒక్కసారి ప్రకటించుకుందాం. అందరూ ఒక్కసారి లెగిసి ఒక్కసారి ఈ మాట చెప్పుకుందాం. దయచేసి ఒక్కసారి నిలబడండి. మనం గురు పౌర్ణమి రోజున గురువు గారికి సమర్పించినటువంటి ఆ యొక్క భావం ఒక్కసారి. ఆకాశాత్ పతితం తోయం
అనండి. ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి. ధన్యోస్మి. థ్యాంక్స్ టు ఆల్. అందరూ కూడా మరలా ఎక్కడ వారు అక్కడ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.